గోడపై రాసుకొని కలలు కనేవారు. ఆ కల 2019లో నెరవేరింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన మరెవరో కాదు, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. అయితే ఈసారి ఆయనకు విజయం అంత ఈజీ కాదు. టీడీపీ జనసేన పొత్తు తనకే బ్రేక్ వేస్తుందా అన్న ఆందోళనలో ఉన్నారు. పొత్తు గట్టెక్కిస్తుందన్న ఆశతో రామానాయుడు ఉన్నారు. ఈసారి మాడుగుల మోనగాడెవరు? మాడుగుల నియోజకవర్గంలో వైసీపీ పటిష్టంగా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అధికార పార్టీ గెలిచే తొలి సీటు మాడుగులనే చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అందించిన సంక్షేమ ఫలాలు, అమలు చేసిన అభివృద్ధి పథకాలతో పాటు మాడుగుల ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పనితీరుతో మాడుగుల ప్రజలను ఆకట్టుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన ముత్యాల నాయుడు వైసీపీ పటిష్టతకు తన వంతు కృషి చేశారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడిని కాదని మరొకరిని ప్రకటించే ఛాన్స్ లేదు. ఇతరులు ఎవరు పోటీ చేసినా వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఇక్కడ ప్రజలు ఘంటాపదంగా చెబుతున్నారు. నిత్యం జనాల్లో ఉంటూ మాస్ లీడర్గా గుర్తింపు పొందిన ముత్యాల నాయుడు ప్రభుత్వ ఫలాలను ప్రజలకు 100% అందించారని స్థానికులు కొనియాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన నియోజకవర్గానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల మన్ననలు పొందారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నదే ముత్యాల నాయుడి చిన్నప్పటి కోరిక. దేవరాపల్లిలో కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన ఉండే గది గోడలపై ఎమ్మెల్యే అనే పదాన్ని రాసుకున్నారు. రోజు ఉదయం నిద్రలేవగానే గోడపై రాసుకున్న ఎమ్మెల్యే అనే పదాన్ని చూసేవారు. ఆయన తన లక్ష్యానికి అనుగుణంగానే దూసుకెళ్తూ 2014లో వైసీపీ టికెట్పై మాడుగుల నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కల అలా నెరవేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉప సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడాన్ని పలువురు కొనియాడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముత్యాల నాయుడు 1988లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం జిల్లాలోని తారువ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు చేపట్టారు. ఇప్పుడు సీఎం జగన్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను నిర్వహిస్తున్నారు. మాడుగులలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నమ్మకస్తుడైన నాయకుడి కొరత పీడిస్తోంది. గవిరెడ్డి రామానాయుడు 2009 నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తూ ఓడిపోతూనే ఉన్నారు. 3 సార్లు ఓడిన సానుభూతి ఈసారి ఎన్నికల్లో పనిచేస్తుందన్న ఆశతో ఉన్నారు. వరుస ఓటములు ఎదురైనా టీడీపీని ఇక్కడ బతికించడంలో ఆయన పాత్ర అమోఘం. పార్టీకి పెద్ద దిక్కుగా ఉండడంతో ఈసారి టీడీపీ టికెట్ రామానాయుడికే లభిస్తుందనడంలో సందేహం లేదు. జనసేనకు కూడా ఇక్కడ బలం లేదు. మాడుగుల నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించలేదు. అందుకే పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జనసేనతో పొత్తు వల్ల ఈసారి గట్టెక్కుతానన్న ఆశతో రామానాయుడు ఉన్నారు. మాడుగుల నియోజకవర్గంలో ప్రధాన సమస్య అధ్వానంగా ఉన్న రోడ్లే అని చెప్పొచ్చు. అభివృద్ధి పనుల్లో వైసీపీ వెనుకబడిందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే తన విజయం ఖాయమన్న ఆశతో టీడీపీ అభ్యర్థి రామానాయుడు ఉన్నారు. తాజా సర్వే ప్రకారం ఇక్కడ టీడీపీ 40.79% ఓట్లతో ముందంజలో ఉంది. వైసీపీ 40.56% ఓట్లతో టీడీపీ కంటే స్వల్పంగా వెనుకబడి ఉంది. అయితే న్యూట్రల్ ఓటర్లు 9.74% మంది ఉన్నారు. ఎన్నికల సమయానికి వాళ్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. అభ్యర్థుల విషయంలో వైసీపీ నాయకుడు ముత్యాల నాయుడికే మళ్లీ ఓటేస్తామని 42.38% మంది అంటున్నారు. టీడీపీ అభ్యర్థికి 38.24% మంది అండగా నిలిచారు. 10.47% మంది ఇంకా ఎటూ తేల్చుకోలేకపోయారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ అభ్యర్థి వైపు 40.65% మంది మొగ్గు చూపారు. ఎటూ తేల్చుకోలేని వాళ్లు 16.20% మంది ఉన్నారు. మాడుగుల నియోజకవర్గం తొలుత టీడీపీ కంచుకోటగా ఉండేది. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఇక్కడ 1955లో ఓడిపోయిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం తరువాత వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 1,85,791 మంది ఓటర్లు ఉన్నారు. మాడుగుల ఓటర్లు మరోసారి వైసీపీని ఆదరిస్తారా,
ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మండలాలు మాడుగుల, చీడికాడ, దేవరపల్లి, కే కోటపాడు. 2019లో విజేత బూడి ముత్యాల నాయుడు వైసీపీ 78,830 ఓట్లు. గవిరెడ్డి రామానాయుడు టీడీపీ 62,438 ఓట్లు. సన్యాసి నాయుడు జనసేన 3,745 ఓట్లు. 2014లో విజేత బూడి ముత్యాల నాయుడు వైసీపీ 72,299 ఓట్లు. గవిరెడ్డి రామనాయుడు టీడీపీ 67,538 ఓట్లు.